ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతూ ఉన్నారు. మీరు అవునన్నా కదన్నా ఫిబ్రవరి నెల 19, 20, 21 తేదీల్లో మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఫిబ్రవరి నెల 19, 20, 21 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ఇది స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడుగ్గా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారి లైఫ్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ జీవితం అయితే మీరు ఊహించని రీతిలో పూర్తిగా మారిపోతుంది. మీ తెలివితేటలు మీ యొక్క శక్తివంతమైన ఆయుధం అనే చెప్పాలి. క్రమశిక్షణతో వ్యవహరిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం మీకు చాలా మంచి చేస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి స్పష్టంగా ఉంటుంది. మీ కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు చాలా లాభాలను ఇస్తాయి. పోటీ వాతావరణంలో మీరు ముందంజలో ఉంటారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్న క్రమశిక్షణతో నిలబడగలుగుతారు. కుటుంబ సహకారం మీకు లభిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో అనుకూలత కూడా ఉంటుంది. శివారాధన మీకు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఈ నెల కెరియర్కు అద్భుతమైనటువంటి సమయము. 10వ ఇంట్లో గురువు ఉండడం వల్ల మీకు వివేకం, అధికారం మరియు పై అధికారుల నుండి గుర్తింపు కూడా లభిస్తాయి. మీరు టీచింగ్, కన్సల్టెన్సీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉంటే విశేషంగా రాణిస్తారు. 6వ ఇంట్లో గ్రహాల కోలాహలం వలన మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు మరియు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను క్రమబద్ధీకరిస్తారు. ఆఫీస్, రాజకీయాలు లేదా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఫిబ్రవరి 23 తర్వాత కుజుడు 6వ ఇంట్లోకి రావడం ఒక వరం లాంటిది. కుజుడు ఇక్కడ దిగ్బలం పొంది శత్రువులను అణిచివేయడానికి, కోర్టు కేసులో గెలవడానికి మీరు అపారమైన శక్తినిస్తాడు. అయితే వ్యాపారస్తులు భాగస్వామ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సప్తమ శని కారణంగా భాగస్వామ్యులతో అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది. 10వ ఇంట్లో గురువు మీ యొక్క ధనస్థానమైన తులారాశిని వీక్షిస్తున్నాడు. దీని కారణంగా ఆదాయం నిలకడగా కూడా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన బోనస్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ధనాధిపతి శుక్రుడు 6వ ఇంట్లోకి మారడం వల్ల ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేదా పాత బాకీల తీర్పు కోసం ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త అప్పులు తీసుకోకుండా పాతవి తీర్చడానికి ఇది ఒక మంచి సమయము. న్యాయపరమైన వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా అంతిమంగా ఇది మీకు లాభదాయకంగానే మారుతుంది. మీ రాజ్యాధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు 6వ ఇంట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. రోగ నిరోధక శక్తి బాగున్నప్పటికీ కుంభరాశిలో వాయుతత్వం వలన నరాల బలహీనత, నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి తల ఎత్తే అవకాశం ఉంటుంది. ఈ నెల చివరిలో కుజరాహుల కలయిక కారణంగా 6వ ఇంట్లో ఉన్నటువంటి ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైన వస్తువులతో పనిచేసే సమయంలో జాగ్రత్త వహించండి. తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను మీరు నివారించవచ్చు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అవసరం. సప్తమ స్థానంలో శని సంచారం వలన దాంపత్య జీవితంలో కొంత దూరం లేదా అసంతృప్తి కలగవచ్చు. మీరు పనిలో ఎక్కువగా నిమగ్నం అవ్వడం అంటే 10వ ఇంట్లో గురుడు లేదా
లేదా రోజువారీ సమస్యలను చక్కదిద్దడంలో బిజీగా ఉండడం వలన మీ యొక్క భాగస్వామి నిర్లక్ష్యానికి గురి అయినట్లుగా కూడా మీరు భావించవచ్చు. చతుర్థాధిపతి గురువు పదవింట్లో ఉండడం వలన మీ యొక్క దృష్టి అంతా కూడా బయట ప్రపంచంపైనే ఉంటుంది. దీని కారణంగా ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది. ఆఫీసులో ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంత కష్టంగా కూడా అనిపించవచ్చు. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలపైన దృష్టి పెట్టడం చాలా ఉత్తమం. ఈ నెల మొదటి 3 వారాలు విద్యార్థులకు, ముఖ్యంగా టెక్నికల్ రంగం, కోడింగ్ లేదా గణిత శాస్త్ర విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీ యొక్క లాజిక్ మరియు తెలివితేటలను పదును పెడతాడు. మీరు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ నెల చివరిలో గ్రహాలు 6వ ఇంట్లోకి మారినప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్, మెడిసిన్ లేదా లా ఎంట్రన్స్ రాసే వారికి 6వ ఇంటి శక్తి తోడ్పడుతుంది. అయితే అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. క్రమ పద్ధతిలో చదువుకోవడం ముఖ్యం. 6వ ఇంటి దోషాన్ని నివారించడానికి మరియు విజయం సాధించడానికి మీరు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి. బుధుడు మీ యొక్క రాశి అయినందువలన ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శ్రేష్టం. ఇది మానసిక ప్రశాంతతను మరియు ఏకాగ్రతను కూడా ఇస్తుంది. బుధవారం రోజున నానబెట్టిన పెసలను పక్షులకు లేదా ఆవులకు తినిపించండి. ఇది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. శని ప్రభావం వల్ల దంపతుల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆరోగ్యంలో యాక్టివ్గా ఉన్నందున రోగులకు మందులను దానం చేయడం లేదా అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల మీపైన ఉన్నటువంటి గ్రహ దోషాల తీవ్రత అనేది తగ్గుతుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యారాశి వారి యొక్క గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ కన్యారాశి జీవితంలో గుణగణాలు చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలితులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. కన్యారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి నార్పుడు, నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలం వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడటం లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమాజం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. మందు మిత్రతలకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలవారుగా ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.